హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఇటీవలే కాలంలో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రాల్లో 35 చిన్న కథ కాదు ఒకటి. నివేద థామస్ ప్రధాన పాత్ర పోషించడం, రాణా దగ్గుబాటి సమర్పకుడు కావడంతో ఈ సినిమా పట్ల అందరిలో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, ఇందులో సరస్వతి అనే సాధారణ గృహిణిగా నివేద థామస్ కనిపిస్తోంది. ఆమె భర్త ప్రసాద్ బస్ కండక్టర్. వీరికి ఇద్దరు పిల్లలు, అరుణ్, వరుణ్. పెద్ద కొడుకు అరుణ్ మిగతా పిల్లలకి కాస్త భిన్నం. 6వ తరగతి చదివే అరుణ్ ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటాడు. లాజిక్ తెలియకుండా ఏ విషయాన్ని నేర్చుకోడు. గుడ్డిగా బట్టి పట్టడానికి అస్సలు ఇష్టపడడు. మిగతా అన్ని సబ్జెక్టులు బాగానే చదివే అరుణ్ తన ప్రశ్నలకు సమాధానాలు దొరకని, తన లాజిక్స్కి అందని మ్యాథ్స్ని అస్సలు దగ్గరకు రానివ్వడు. దీంతో మ్యాథ్స్లో ఎప్పుడూ 0 మార్కులే వస్తుంటాయి. లెక్కల మాస్టర్ చాణక్య అయితే అతన్ని 0 అని పిలుస్తూ ఉంటాడు. మిగతా పిల్లలు కూడా అరుణ్ని దూరం పెడుతూ ఉంటారు. దానికి తోడు ఒక క్లాస్ డిమోట్ అయ్యి తన తమ్ముడు వరుణ్ క్లాస్లోకి వస్తాడు. ఈ క్రమంలో అరుణ్కి ఒక ఛాలెంజ్ ఎదురవుతుంది. అదేంటంటే, మ్యాథ్స్ ఎగ్జామ్లో పాస్ మార్క్ 35 తెచ్చుకోవడం. అతన్ని పాస్ చేసే బాధ్యతను తల్లి సరస్వతి తీసుకుంటుంది. 10th క్లాస్ కూడా పాస్ కాని సరస్వతి తన కొడుకుని మ్యాథ్స్ ఎగ్జామ్లో పాస్ చేయడం కోసం ఏం చేసింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే, 35 చిన్న కథ కాదు అనేది నిజానికి చిన్న కథే. మ్యాథ్స్లో 0 అని పిలుచుకుంటున్న తన కొడుకుని హీరోని చేయడం కోసం ఒక తల్లి చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథ. అయితే ఇది చిన్న కథ అయినప్పటికీ ఒక మంచి కథ, ఆలోచింపచేసే కథ, తల్లి కొడుకుల కథ. పిల్లలతో తల్లిదండ్రులు, గురువులు, తోటి విద్యార్థులు ఎలా ఉండాలో చెప్పే కథ. ఇందులో హిందీ చిత్రం తారే జమీన్ పర్ ఛాయలు కొంచెం కనిపించినప్పటికీ స్వచ్ఛమైన అచ్చ తెలుగు చిత్రం ఇది. దర్శకుడు నందకిషోర్ ఎంచుకున్న కథ బాగుంది. ఈ కథని అంతే అందంగా తెర మీదకు తీసుకురావడంలో ఆయన విజయం సాధించాడు. మొదట సరస్వతి కుటుంబాన్ని, వారి పాత్రల స్వభావాన్ని దర్శకుడు చూపించాడు. ఈ క్రమంలో అసలు కథలోకి వెళ్ళడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. దానితో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ చిత్రం ప్రధానంగా తల్లి కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. కొడుకు అడిగే ప్రశ్నలకు తనకు తెలిసిన సమాధానాలు చెబుతూ అతను అలాగే లాజికల్గా ఆలోచించేలా ఎంకరేజ్ చేస్తుంది తల్లి. బెస్ట్ ఫ్రెండ్ దూరమై బాధలో ఉన్న కొడుకుకి మంచి మాటలు చెప్పి మరొకరితో స్నేహం చేసేలా చేస్తుంది. చివరికి అతన్ని మ్యాథ్స్ ఎగ్జామ్లో పాస్ చేయడం కోసం టీచర్లా కూడా మారుతుంది. ఇలా కొడుకు గెలుపు కోసం అడుగడుగునా తపన పడుతుంది. ఆ సన్నివేశాలు మనసుని హత్తుకుంటాయి. అయితే దర్శకుడు కథని పొయిటిక్గా చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. ఓవరాల్ గా మాత్రం మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో సరస్వతి కుటుంబాన్ని తిరుమలలో నివసించే సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం అన్నట్టుగా చూపించారు. అందుకు తగ్గట్టుగానే సంగీతం సాంప్రదాయబద్ధంగా వినసొంపుగా ఉంది. నిఖిత్ భూమి కెమెరా పనితనం ఆకట్టుకుంది. సన్నివేశాల్లో ఉన్న సహజతత్వాన్ని, భావోద్వేగాలను ఎంతో అందంగా కెమెరాలో బంధించారు. టీసీ ప్రసన్న ఎడిటింగ్ నీట్గా ఉంది. నందకిషోర్, ప్రశాంత్, విఘ్నేష్ రాసిన సంభాషణలు కట్టిపడేశాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, 35 చిన్న కథ కాదు అనేది ఒక మంచి ప్రయత్నం. 10 ఏళ్ల కొడుకుని మ్యాథ్స్ ఎగ్జామ్లో పాస్ చేయడం కోసం తల్లి పడే తపన హత్తుకుంది. సన్నివేశాలు నెమ్మదిగా సాగినప్పటికీ మంచి కథ, భావోద్వేగాలు ఈ సినిమాని కట్టిపడేశాయి.